ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే, అదే ఇదో $1,000,000 క్వెషన్ అండి. ఆ! హౌ హి ఈస్ ఏబుల్ టు అదే మేనేజ్ కొంచెం జెలసీ కూడా జెలస్. జెలస్ అన్నది చాలా మంది కోపం వస్తది. ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే, అదే ఇదో $1,000,000 క్వెషన్ అండి. అంటే ఏ చాలా ఇంటర్వ్యూకెళ్ళినా యాహ్! మేబీ బహుశా ఆ ఉత్సాహం అందరికి ఉంటదేమో. యాహ్! హౌ హి ఈస్ ఏబుల్ టు అదే మేనేజ్ కొంచెం జెలసీ కూడా జెలస్. అది మెయిన్ ఎలా ఉంటుంది. మేనేజ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయండి. గట్టిగా జెలస్ అన్నది చాలా మంది కోపం వస్తది. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటదంటే, నేను తీసుకున్న ఒక డెసిషన్ అది రాంగ్ అని ఒప్పుకోవడం నాకు నచ్చదు. ఓకే. ఇది మీకు ఎక్కువ సినిమాల్లో కనిపిస్తది. ఓకే. ఒక హీరో గట్టిగా నమ్ము సినిమా చేస్తాడు. అట్టర్ ఫ్లాప్ అవుద్ది. హ్మ్. ఫ్లాప్ అయిన తర్వాత మనం ఏమనుకుంటాం? ఆ హీరో బాగా డిప్రెషన్‌లో ఉన్నాడు. ఆ హీరో దగ్గర ఆ మూవీ గురించి మనం మాట్లాడొద్దు ఓకే. అనుకుంటాం. హ్మ్. నేను నా ఎక్స్‌పెరిమెంట్స్‌లో చిన్నది చేశా. ఓపెన్‌గా చెప్పేస్తున్నా. హ్మ్. పర్టిక్యులర్‌గా ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు నాకు పరిచయం ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లాప్ అయిన సినిమాల గురించి మాట్లాడుతూ, హ్మ్. జనం చూడలేదు గాని భయ్యా ఏం మూవీ అసల అంట. హ్మ్. అక్కడి నుంచి ఒక 10 నిమిషాలు మాట్లాడతారండి. హ్మ్. కరెక్ట్ భయ్యా. యాహ్! అసలు అక్కడ చిన్న మిస్‌ఫైర్ అయింది. అప్పుడు వర్షాలు పడ్డాయి. నెక్స్ట్ కోవిడ్ ఏదేదో చెప్తారు తప్ప, కరెక్ట్. ఆ మూవీలో ప్రాబ్లమ్ ఉందని ఆళ్ళు నమ్మరు. హ్మ్. అలా అనుకుంటే ఎందుకు చేస్తారు? కరెక్ట్. ఫస్ట్ పాయింట్ అది. యాహ్! రెండోది ఏంటంటే వాళ్ళ డెసిషన్ రాంగ్ అని చెప్తుంటే అది చాలా కాలుతుంటది. ఇప్పుడు ఎక్కడి దాకా వస్తారు ఆళ్ళు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రదర్ ఆ మూవీ నువ్వు చేయకపోవాల్సిందని. నువ్వు చేసినవన్నీ హిట్టా? నువ్వు చేసిన మరి అలాంటప్పుడు ఎందుకొచ్చాయి? ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? అని తెలిసినప్పుడు ఇవన్నీ హిట్ అవ్వాలి కదా! అంటే అక్కడ నన్ను హిట్ చేయటం కాదు పాయింట్. అంటే నన్ను స్నబ్ చేయడం కాదు పాయింట్. అరే ఆలోచించాం అవ్వలేదు. హ్మ్. అది పాయింట్. సో ఇండస్ట్రీలో అందుకే ఎక్కువ మాట్లాడరు. ఓకే. ఎందుకంటే ప్రతి డెసిషన్ చాలా ఆలోచించి తీసుకున్నా మిస్‌ఫైర్ అవుతుంటది. యాహ్! లైక్‌వైస్ పెళ్లి గురించి కూడా నీకేం తెలుసు? నీకు ఒక ఏజ్ వచ్చాక అర్థమవుద్ది. హ్మ్. నీకు వంట చేయడానికి ఎవరున్నారు? బట్టలు ఆ ఆర్గ్యుమెంట్‌లో కూడా ఆళ్ళన్నీ పిచ్చి పిచ్చి అవునవును. వంట చేయడానికి బట్టలు ఉతకడానికి పెళ్లి చేసుకోవాలా? యాహ్! అది నాకు అర్థం కాదు. నేను అడిగేవాడిని అంటే కుక్‌ని పెళ్లి చేసుకుంటే అయిపోద్దా? ఇదే మానుకో. ఈ ఎటకారాలు వద్దు. నీకు ఇప్పుడు అర్థం కాదురా. రేపు పొద్దున్న నువ్వు బెడ్ ఎక్కి నువ్వు కదలలేని పరిస్థితిలో వస్తావు కదా! అప్పుడు నీకు టాబ్లెట్లు వేయడానికి ఎవరు ఉండరు. అంటే, సరే నర్సులు ఉంటారు. బట్ యాహ్! నీకు ఆన్సర్ నచ్చదు కాబట్టి చెప్తున్నా. నా వైఫ్ ఎయ్యాలి. అదే కదా వైఫ్ ఉంటే శుభ్రం చూసుకుంటది. కరెక్ట్. ఒకవేళ వైఫే బెడ్ రిడెన్ అయిపోతే హ్మ్. సైలెన్స్. అయిపోతారు. ఆన్సర్ ఉండదు. కరెక్ట్. అంటే అయిపోతే మనం అసలు రెండోది అసలు ఆలోచించరు. యాహ్! వైఫ్ అంటే నీ బట్టలు ఉతకడానికి, నీకు వంట చేసి పెట్టడానికి, ఆఫ్‌కోర్స్ పిల్లల్ని కనడానికి, నువ్వు వస్తే నీకు గుమ్మం దగ్గర కాఫీ వాళ్ళ అమ్మాయిలు కూడా అలాగే ప్రిపేర్ చేస్తారు బాస్. హ్మ్. అమ్మాయిలు కూడా అలాగే ప్రిపేర్ చేస్తారు. నువ్వు ఇంటికెళ్తే అత్తగారిని ఇంప్రెస్ చెయ్యి. మీ ఆయన వచ్చిన వాడు నీట్‌గా డ్రెస్ అప్ అవ్వు. వాడికి నువ్వు రిఫ్రెష్‌మెంట్ ఇవ్వు. నువ్వు సపోర్ట్ ఇస్తేనే కదా వాడు ఏదైనా చేస్తాడు. వైస్ వర్సా ఏ పిల్లాడికి ఇప్పుడు చెప్పరు. కరెక్ట్. సో ఐ డోంట్ సీ ఎనీ పాయింట్ ఇన్ బట్ ఐ బిలీవ్ ఇన్ లవ్. అది ఎంతమందికి చెప్పగలను? ఎంతవరకు అర్థమవుద్ది? నాకు లవ్ ఉంది చాలు. And strangely, nobody brings up love. When they Yeah. say why you should get married, they don't say things like you have somebody to grow old with, somebody to hold hands, watch a movie, laugh to. ఇలాంటివన్నీ చెప్పరు. ఎగ్జాక్ట్లీ. When you are old and dying, who will take care? And if you have money, somebody will take care, man. అంటే ఒకటి నాకు అనిపిస్తుంటది ఈ విషయంలో. మేబీ అది దానికో రీజన్ ఉంది. ఐ మైట్ బి రాంగ్. యూ హావ్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పెళ్ళిల్లో లవ్ కన్నా ఎడిక్షన్ ఉంటుంది రీజన్. అలవాటు పడిపోవటం. లైక్ యూ సెడ్ రోజు ఐ నో దట్ పర్సన్స్ బిహేవియర్, లుక్, స్మెల్, Yeah. టచ్, వాట్ ఎవర్ Habits. హ్యాబిట్స్ ఎవ్రీథింగ్. Yeah. సో మోర్ ఆర్ లెస్ కన్వీనియంట్ విత్ దట్ పర్సన్. Yeah. ఇట్స్ నాట్ లవ్, ఇట్ ఈస్ అంటే ఎలాగా ప్రేమతో మనం జీవితాంతం కొనసాగుతున్నాం అని కాదు. Correct. ఆ పాటలు పాడుకుంటూ Yeah. మిస్ చేస్తూ అవి ఉండవు. అలవాటు పొద్దున ఎక్కడ ఉన్నాడు ఇతను వెళ్ళిపోయాడు కాఫీ తాగకుండా. ఏజ్ పీపుల్ మనం చూస్తాం. Yeah. వాళ్ళు తిడుతూనే ఉంటారు. రావయ్యా రాదు కాఫీ తాగనే ఇప్పుడు తాగను అది ఇది అంటే అది కొట్టుకుంటున్నారు అనుకుంటాం మనం. యాక్చువల్గా వాళ్ళ కమ్యూనికేషన్ అది. Yeah. లైక్ మేబీ దే ఆర్ టూ బోర్డ్ విత్ ఈచ్ అదర్. Yeah. అలా మాట్లాడుకుంటేనే వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారా? ఇట్స్ అ వాస్ట్ టాపిక్. Yeah. ఆడు గబుక్కని వచ్చి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకో అంటే ఆ పెళ్లి ఇవన్నీ చెప్తుంటే ఎలా ఉంటుందంటే ఈ నర్సరీ రైమ్స్ లాగా